హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇవాళ నేను అమెజాన్ నుంచి రిలీజ్ అయిన 4 to 5 జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. దానికన్నా ముందు చాలామంది నా ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా జాబ్ సర్చ్ అయితే చేస్తుంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి జిఓఏ అసోసియేట్. ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. హైదరాబాద్ లొకేషన్కి హైరింగ్ అనేది జరుగుతుంది. ఈ వర్క్ రిలేటెడ్ ఎలా ఉంటుంది అంటే జిఓఏ దానికి రిలేటెడ్గా నేను ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. లైక్ వర్క్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఒక రఫ్గా అయితే చెప్పేస్తాను. మీరు అక్కడ చేయాల్సిన వర్క్ వచ్చేసి జస్ట్ వీడియోస్ చూసి అక్కడ ఏం జరుగుతుంది అని అనోటేట్ చేయాల్సి ఉంటుంది. లైక్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆప్షన్స్ అనేవి. బట్ నేను ఈజీ అని అయితే చెప్పను. బట్ వన్స్ మీకు ఒక కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు అది ఈజీ అని అవుతుంది. దానికి మీరు లైక్ 1 డేకి ఆల్మోస్ట్ ఒక 1600 వీడియోస్ ఇస్ అ మినిమమ్. ఐ గెస్ 1600 వీడియోస్ అయితే చూడాలి. మినిమం ఒక 10 to 20 seconds వీడియో అయితే ఉంటుంది అనమాట. దాన్ని చూసి అక్కడ ఏం జరుగుతుందో మీరు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ వర్క్ ఇందులో, లైక్ జియోఏ అసోసియేట్. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. జాబ్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చేసారు కదా. మీరు నౌకరీ నుంచి అయితే అప్లై చేయకండి, ఎందుకంటే నేను నెక్స్ట్ జాబ్ పోర్టల్ దాంట్లో నేను చూశాను, లైక్ డోంట్ అప్లై ఫ్రమ్ నౌకరీ, అప్లై ఫ్రమ్ డైరెక్ట్ అమెజాన్ పోర్టల్స్. సో ఇక్కడ లింక్స్ అయితే ఇచ్చేసారు కదా, రిజిస్ట్రేషన్ లింక్స్ అనేది హైప్రో నుంచి అయినా రిజిస్టర్ చేసుకోండి, లేకపోతే ఇది అమెజాన్ జాబ్ పోర్టల్ అనమాట. స్పెసిఫిక్గా అమెజాన్ వాళ్ళదే ఉంటుంది ఈ పోర్టల్. ఇక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ దాంట్లో నేను ఆ లింక్స్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో మీకు క్లియర్గా అనేది ఒక ఐడియా వస్తుంది ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది. అండ్ మీకు జియోఐ ఎగ్జామ్ ఆన్సర్స్ కూడా నా వీడియో నెక్స్ట్ వీడియో సంథింగ్ వస్తుంది కదా, అక్కడ పెట్టేసి ఉంటాను ఆన్సర్స్ కూడా. ఆ వీడియోలో మీరు చూసి ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అది ఎగ్జామ్ క్లియర్ అయితే మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఎగ్జామ్ క్లియర్ అయితే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇంటర్వ్యూస్ రిలేటెడ్ వీడియో కావాలని. ఆ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ దానికి రిలేటెడ్ వీడియో కూడా చేశాను, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రెషర్స్కి అయితే, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్కి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఎంఎల్ డేటా అసోసియేట్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కర్ణాటక. ఇక్కడ చూడండి, లైక్ ఓన్లీ కర్ణాటక, తమిళనాడు అని ఉంది. ఈ లింక్లో అయితే మనం కూడా అప్లై చేసుకోవచ్చు, తెలుగు వాళ్ళు కూడా చేసేసుకొని. కరెంట్లీ స్టేయింగ్ ఇన్ బెంగళూరు అని చెప్తే చాలు, ఎందుకంటే ఆపర్చునిటీని అయితే మనం మిస్ చేసుకోకూడదు కదా. వన్స్ ఇన్ కేస్ ఇంటర్వ్యూ వరకు మీరు వెళ్ళారంటే కరెంట్లీ స్టేయింగ్ ఇన్ బెంగళూరు అని చెప్పేయచ్చు. సో అప్పుడు వాళ్ళు మీకు ఏం ఇష్యూస్ ఉండవు. అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్న అవ్వచ్చు, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉండొచ్చు. సో అది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే ఇట్స్ బెటర్ కదా, ఇట్స్ బెటర్ ఆపర్చునిటీ, దట్ వీ షుడ్ నాట్ మిస్ ఇట్. నేను చెప్పాను కదా, ఒక చోట అయితే నేను చూశాను ఓన్లీ అప్లై ఫ్రమ్ అమెజాన్ వెబ్సైట్, నాట్ ఫ్రమ్ నౌకరీ అని. ఇక్కడైతే చూడండి, స్టెప్ 2 కెరియర్ పోర్టల్ మ్యాండేటరీ. ఇక్కడి నుంచి అప్లై చేయాలన్నట్టు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది రిజిస్ట్రేషన్ లైక్ హైప్రో రిజిస్ట్రేషన్, లేకపోతే కెరియర్ పోర్టల్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. అమెజాన్ పోర్టల్ ఇది. ఈ లింక్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి అసెస్మెంట్ ఉంటుంది అండ్ ఫైనల్ విచువల్ ఇంటర్వ్యూ, 2 రౌండ్స్. లైక్ ఫస్ట్ ఎగ్జామ్ క్లియర్ అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. యాజ్ యూజువల్గా 5 days వర్కింగ్ ఉంటుంది. 2 కాన్సెక్యూటివ్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. ఎంఎల్ డేటా అసోసియేట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. ఈ కంప్లీట్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ నేను ఇక్కడ ఈ లింక్ అనేది ఓపెన్ చేశాను. మీకు పోర్టల్ ఎలా, ఇదే అండి అమెజాన్ లైక్ డైరెక్ట్ అప్లికేషన్ పోర్టల్. డైరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్లియర్గా విజువల్ అనేది ఇచ్చారు. సో మీరు చెన్నైలో ఉన్నా, లేకపోతే బెంగళూరులో ఉన్న, ఎక్కడున్నా కూడా, ఇన్కేస్ హైదరాబాద్, ఆంధ్రాలో ఎక్కడున్నా బెంగళూరుకి అప్లై చేసేయండి. వచ్చిన తర్వాత కరెంట్లీ స్టేయింగ్ ఇన్ బెంగళూరు, స్టేయింగ్ ఇన్ ఏ పీజీ అనేది ఒకటి చెప్పి మేనేజ్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి
మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్. ఎంహెచ్ఎల్ఎస్ అంటే మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్. దీంట్లో ఫ్రెషర్స్‌ని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది కూడా మోస్ట్‌లీ మోస్ట్‌లీ ఏంటి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమే. ఇక్కడ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఇచ్చేసారు. సో, మీరు కింద మెన్షన్ చేసిన స్టేట్స్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ, కర్ణాటక. మోస్ట్ ఆఫ్ మై సబ్‌స్క్రైబర్స్ ఆర్ ఫ్రమ్ దీస్ స్టేట్స్ అండ్ ఫ్యూ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ ఢిల్లీ. సో, వాళ్ళు గూడా అడుగుతున్నారు. అమెజాన్‌ని వాళ్ళకి రిలేటెడ్ పోస్టర్స్ లైక్ ఢిల్లీలో ఉన్నారు. సో, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఫిక్స్డ్ సాలరీ ఈస్ 4.62. ఇట్స్ ఎ 12 మంత్స్ కాంట్రాక్ట్ రోల్. మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్‌లో మీరేం చేస్తారంటే, ఎవరైతే ఇంటర్నేషనల్ అసోసియేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకెట్లా హెచ్ఆర్స్ ఉంటారో, అలా మీరు ఫారినర్స్‌కి హెచ్ఆర్‌గా అయితే వర్క్ చేస్తారు. ఎస్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళకి మీరు హెచ్ఆర్‌గా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన లీవ్స్ అండ్ సాలరీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ గూడా మీరు టేక్ ఓవర్ చేసి, వాళ్ళకి ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయాల్సుంటది. మోస్ట్‌లీ ఇది కాలింగ్ ప్రాసెస్ ఉండొచ్చు. ఎందుకంటే అసోసియేట్స్ మోస్ట్‌లీ వయా కాలే కాంటాక్ట్ అవుతారు. అండ్ ఇట్స్ ఏ లెవెల్ 3 రోల్. ఎంఎల్ డేటా అసోసియేట్ ఇంతకుముందు నేను చూపించిన చోట్లో జస్ట్ 2 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. బెంగుళూరు, చెన్నై. సో, ఇక్కడైతే మన వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా! నౌకరీ నుంచి అయితే అప్లై చేయకండి అని చెప్పారని. సీ హియర్ ప్లీజ్ డోంట్ అప్లై ఫ్రమ్ నౌకరీ ఫ్రమ్ నౌకరీ అని చెప్పారు. సో, డైరెక్ట్‌గా మీరు ఇక్కడ కింద ఇచ్చిన లింక్స్ నుంచే అప్లై చేసుకోవాలి. అండ్ టిస్ ప్యాటర్న్ చెప్పాను కదా! ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎంఎల్ డేటా అసోసియేట్‌కి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటది. ఫస్ట్ అనలిటిక్స్ ఉంటది. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ క్వెంట్ అంటే ఇది ఎలా అంటే కొంచెం సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్ లాగా ఉంటది. సో, నేను దానికి రిలేటెడ్‌గా ఒక వీడియో అయితే నేను చేస్తాను. ఎట్లా ఉంటది? ఏంటి అని. లైక్ మీకు క్వెషన్స్ ఎలా అడుగుతారో వాటిలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గో దిస్ ప్యాటర్న్. సో, దాని గురించి తెలుసుకొని మీకు ఒక కంప్లీట్ వీడియో అయితే నేను చేస్తాను. సో, మీకు ఒక ఐడియా అనేది వస్తది. ఎలా ఉంటది వర్క్ అనేది అండ్ యాజ్ యూజువల్ ఎగ్జామ్ ఎలా ఉంటదో కూడా నేను మీకు చెప్తాను. సెపో లెవెల్ 2 ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంగా హైరింగ్ అయితే జరుగుతుంది. ఇది రిలీజ్ అయ్యి 7 డేస్ అవుతుంది. బట్ కానీ ఇంకా హైరింగ్ జరుగుతుంది. అండ్ సపోర్ట్ ఆప్స్‌కి కూడా హైరింగ్ అనేది జరుగుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అమెజాన్ జాబ్ ఆపర్చునిటీస్.